Welcome to Simon TV viewers. I'm Ravikant, English trainer and of course soft skills trainer. Friends, నేను ఒక 20 yearsగా సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్గా వర్క్ చేస్తున్నాను. నాకు చాలామంది స్టూడెంట్స్, పేరెంట్స్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది. ఇలా ఒకసారి ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఉన్నటువంటి ఒక కాన్సెప్ట్ పైన మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఏంటంటే ఒకసారి ఒక ఫాదర్ వాళ్ళ సొంత పాటు వచ్చి అడుగుతున్నారు, సార్ మా అబ్బాయి ఇంటర్మీడియట్ అయిపోయింది, నెక్స్ట్ బీటెక్ చేద్దాం అనుకుంటున్నారు. సో బీటెక్లో ఎలా చదవాలి, లేదంటే ఏ కాన్సెప్ట్ తీసుకోవాలి, దానిపైన ఏదైనా గైడెన్స్ ఇస్తారా అని అడిగారు అతను. నేను అన్నాను కదా, బీటెక్స్ చాలామంది వస్తున్నారు, కానీ ఖచ్చితంగా మీరు ఆ బీటెక్నే తీసుకుంటూ ఒక హై ప్రొఫైల్కి వెళ్ళాలంటే కనుక నేను ఒక చిన్న సర్వే ఇస్తాను, చేయగలుగుతావా అని అడిగాను తను. అదే టైంలో మా క్లాస్ రూమ్లో ఇంటర్మీడియట్ ఉండేటువంటి స్టూడెంట్స్ కూడా కొద్దిమంది వేరే, అంటే కాంబినేషన్ అందరూ ఉంటారు, అందులో వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్తో వింటూ, సార్ అదేదో సర్వే నాకు కూడా ఇవ్వండి, మేము కూడా చేస్తామన్నారు అంతా కూడా. ఓకే, ఇప్పుడు ఓవరాల్గా వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక కాన్సెప్ట్ ఏంటంటే కనుక, బీటెక్ మీరు చేయబోతున్నారు, ఫైన్, కానీ మీరు ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 4 years వాట్ టైప్ ఆఫ్ ప్రొఫెషనల్ యు ఆర్ గోయింగ్ టు బీ అది మీకు తెలియాలంటే కనుక ఒక చిన్న సర్వే ఇప్పుడే చేస్తే చాలా సరదాగా ఉంటుంది, చేస్తారా అన్నాను ఇక్కడ. ఓ, దే ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్, దే కేమ్ ఫార్వర్డ్ టు డూ దట్. అది చేద్దామని ముందుకు వచ్చారు అందరూ కూడా. సరే, నేను చెప్పాను, మీరున్నటువంటి ఒక నలుగురిని తీసుకున్నాను చెప్పాను. మీ నలుగురు కూడా ఒక నలుగురు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని ఇంటర్వ్యూ చేయండి. బీటెక్ కంప్లీట్ చేసి సాఫ్ట్వేర్గా సెటిల్ అయిన ఇంటర్వ్యూ చేయండి. ఆ వచ్చిన తర్వాత డేటా మీ ముందు పెట్టుకోండి. మీ ముందు పెట్టుకొని ఒక టేబుల్ ఫామ్ చేసి ఇవ్వండి. ఓకే, దాన్ని బట్టి మీరు ఫ్యూచర్లో ఎటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబోతున్నారు, లేదంటే ఎటువంటి ప్రొఫెషనల్ కాబోతున్నారు మీకు తెలుస్తుంది. అంటే వాళ్ళు సరే సార్ ఇవ్వండి డేటా అన్నారు. ఇక్కడ ఆ డేటా అంటే తీసుకొచ్చారు. ఒక 15-20 ఒక 15-20 మెంబర్స్ని వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు, ఆ డేటా తెచ్చుకున్నారు. ఇక్కడ దాని ఒక టేబుల్ ఫామ్లో ఏమన్నాను అంతా కూడాను. ఫ్రెండ్స్, ఆ టేబుల్ ఫామ్ ఇప్పుడు మీ ముందు కనబడుతుంది. ఇక్కడ ఒకసారి చూద్దాం. వాళ్ళు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళందరూ కూడా నాకు 3 groups కింద వస్తున్నారు. ఇక్కడ 3 categories ఆర్ 3 types. సో ఫస్ట్ టైప్ ఎలా ఉన్నారంటే కనుక వాళ్ళకి మనం ఏ అని పేరు పెట్టుకుందాం. ఫస్ట్ టైప్. సో క్వాలిఫికేషన్ బీటెక్, పర్సంటేజ్ అబోవ్ 75 ఉంది, అబోవ్ 75, కానీ వీళ్ళ శాలరీ మీకు 20,000 to 30,000 per month ఉంటుంది వీళ్ళకి. నెక్స్ట్ వన్ బి అనుకున్నాం. బి వీళ్ళు తీసుకుంటే వీళ్ళది బీటెక్ అయింది, సో వీళ్ళకి కూడా అబోవ్ 75 ఉంది, బట్ ఇక్కడ చూసుకుంటే కనుక ఇది 30,000 to 50,000లో ఉన్నారు వీళ్ళు. నెక్స్ట్ టైప్ సి, సేమ్ బీటెక్, సేమ్ అబోవ్ 75, అండ్ శాలరీ మాత్రం 50,000 to 1 lakh ఉంది అక్కడ. ఇది ఎప్పుడైతే ఈ డేటా వాళ్ళకు ఇలాగా విజువలైజ్ చేసి ఇచ్చి చూపించామో వాళ్ళందరి ముందు, అలాగే చాలామంది ప్రేక్షకుల ముందు ఉన్న ప్రశ్న ఏంటంటే కనుక, ఎందుకు ఇలాగా అంటే ఆల్ బిలాంగ్ టు ద సేమ్ బీటెక్ అండ్ హ్యావ్ ద సేమ్ అబోవ్ 75, బట్ స్టిల్ వై డూ వీ హ్యావ్ దీస్ వేరియేషన్స్? ఎందుకు ఈ వేరియేషన్స్ వస్తున్నాయి ఇక్కడ అంటే ఒక చోట 20, 30, 30, 40, 50, 50, 1 lakh. అఫ్ కోర్స్ శాలరీ అనేది ఒక బెంచ్ మార్క్, లేదంటే ఒక మెట్రిక్ ఆర్ ఒక క్యాలిక్యులేషన్ కాకపోయినా కూడా, ఒక గేజ్ మార్క్ కాకపోయినా కూడా, బట్ ఎందుకు ఈ తేడా ఉంది అని అందరూ అడుగుతుంటారు అంతా కూడా. సో దీనికి ఆన్సర్ అనేది చాలా చక్కగా మీరు చూడొచ్చు. బీటెక్ ముందుగానే జాయిన్ అయ్యే ముందు మీకు తెలిస్తే, ఇంకా బీటెక్ అని కాదు, ఇంకా ముందు నుంచే, ఐ మీన్ రైట్ ఫ్రమ్ 5th class 6th class అన్వర్డ్స్, యూ కమ్ టు నో దిస్ కాన్సెప్ట్, దెన్ ష్యూర్లీ యూ కెన్ ఫైండ్ అవుట్ వేర్ యూ విల్ బి ఇన్ ఫ్యూచర్. మీరు ఎక్కడ ఉంటారు మీకు ఇప్పుడే తెలుస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నౌ సి వాళ్ళకి నేను చెప్పినటువంటి ఆన్సర్ ఏంటంటే ఫ్రెండ్స్, ద ఫస్ట్ వన్, ఈ కేటగిరీ ఎవరైతే ఉంటారో వీళ్ళు దీనిపైన ఫోకస్ చేస్తూ ఉంటారు, ఎం. సెకండ్ ఎవరైతే ఉన్నారు వీళ్ళు ఎస్. థర్డ్ ఎవరైతే ఉన్నారు వీళ్ళు ఆర్. అగైన్ మనందరికీ డౌట్ వస్తుంది, సార్ ఏంటో ఎం అన్నారు, ఎస్ అన్నారు, ఆర్ అన్నారు, ఏంటి సార్ ఇది అని. ఇక్కడ ఈ ఎం అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఫోకస్ ఎప్పుడు కూడా దీనిపైనే ఉంటుంది. ఏమది? మార్క్స్. ఎన్ని మార్క్స్ వచ్చినాయి మాకు, వీళ్ళ పేరెంట్స్ కూడా దానిపైన చూస్తుంటారు. ఇక్కడ 90 వచ్చిందా, 95 ఎందుకు రాలేదు మీకు, అసలు ఆ పక్క బైక్ 99 వచ్చింది, నీకు ఎందుకు రాలేదు? ఎప్పుడు కూడా ఈ గొడవతోనే ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది అంతా కూడాను. దే ఫోకస్ ఓన్లీ ఆన్ మార్క్స్. బట్ ఈ కేటగిరీ ఉండేవాళ్ళు మార్క్స్ వస్తుంటాయి వీళ్ళకి, అంటే అబౌవ్ 75, 80 వస్తుంటుంది, ప్లస్ దీంతో పాటు యూ కెన్ సే సబ్జెక్ట్ ఆర్ ఇంకొక పేరు చెప్పాలంటే కాన్సెప్ట్, ఇది కూడా వీళ్ళకి చక్కగా ఉంటుంది. వీళ్ళకి మార్క్స్తో పాటు సబ్జెక్ట్ అండ్ కాన్సెప్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు అందరూ డౌట్, సార్ సబ్జెక్ట్ అర్థం కాకుండా, కాన్సెప్ట్ అర్థం కాకుండా మార్క్స్ 75 ఎలా వస్తాయి సార్? వేరే రాష్ట్రాల్లో ఏం తెలియదు కానీ ఫ్రెండ్స్, ఐఎమ్ సారీ టు సే మన ఏపీలో మాత్రం వస్తాయి, మొహాటం లేకుండా వస్తాయి.
ఎందుకంటే కనుక బై హార్ట్ అని ఒక సిస్టమ్ ఉంటుంది కదా, బట్టి పడ్డం, అలా పడుకోవడం, అలా అలా రుబ్బేయడం సంథింగ్. ఆ బై హార్ట్ సిస్టంలో 75 ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి. నేను చాలామందిని 20 సంవత్సరాలు చూస్తూ ఉన్నాను అంతా కూడాను. కానీ ఈ బై హార్ట్ సిస్టమ్తో ఎవరైతే కనుక 75 అబోవ్ తెచ్చుకుంటున్నా కూడా బట్ దే ఆర్ దేర్ విత్ 20 and 30 ఇలాగే ఉంటారు. దే ఫోకస్ ఓన్లీ ఆన్ మార్క్స్. ద నెక్స్ట్ సబ్జెక్ట్ ఆఫ్ కోర్స్ ఆర్ కాన్సెప్ట్. మార్క్స్తో పాటు సబ్జెక్ట్ కూడా వాళ్ళు కొంత తెలుసుకుంటారు అంతా కూడాను. మరి ఇది ఎవరు సార్ అంటారు ఇక్కడ. వాళ్ళు ఎవరంటే మార్క్స్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ఆర్, ఐ మీన్ దే డూ రీసెర్చ్ కూడా చేస్తుంటారు. రీసెర్చ్ అదేంటి సార్, రీసెర్చ్ అంటే వాళ్ళు ఎవరో పిహెచ్డీ వాళ్ళు చేస్తారు కదా. అఫ్ కోర్స్ పిహెచ్డీ చేస్తారు, కానీ వీళ్ళు కూడా ఇక్కడ రీసెర్చ్ చేస్తుంటారు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, రీసెర్చ్ అనే వర్డ్ని నేను మిమ్మల్ని అడుగుతాను, కన్వీనియంట్గా ఎక్కడ బ్రేక్ చేయండి అని అనుకోండి, అంటే 2 ముక్కలు విడగొట్టండి అని అనుకోండి. ఎలా విడగొడతారు మీరు? రీ ప్లస్ సర్చ్. రీ మళ్ళా సెర్చ్ చేస్తుంటారు. అంటే ఒక మెథడ్ అప్లై చేస్తున్నప్పుడు కాన్సెప్ట్ తెలుసుకుంటారు. ఇది ఈ కాన్సెప్ట్లోనే చేయొచ్చా, ఇంకో కాన్సెప్ట్లో ఇంకో మెథడ్లో చేయొచ్చా, దీనికి ఎన్ని మార్గాలు ఉన్నాయి అంటే డిఫరెంట్ వేలో థింక్ చేస్తుంటారు అంతా కూడా. వీళ్ళకి పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. ఇలాంటి పాసిబిలిటీస్ థింక్ చేసే వాళ్ళకి హ్యాపీగా 50 and 1 lakh ఇంకా పై స్థాయి కూడా వెళ్తూ ఉంటారు. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, హియర్ దిస్ శాలరీ ఈజ్ నాట్ ద మెట్రిక్. అది ఒక మెజర్మెంట్ అని నేను తీసుకోమని చెప్పడం లేదు, కానీ పై స్థాయికి ఎదగాలంటే కనుక ఏం కావాలి అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ యూ ఫోకస్ ఓన్లీ ఆన్ మార్క్స్, నో యూస్ మై డియర్ ఫ్రెండ్స్. మార్క్స్ ప్లస్ సబ్జెక్ట్ కూడా కావాలి, కాన్సెప్ట్ కూడా కావాలి, దాంతోపాటు రీసెర్చ్ కూడా కావాల్సి ఉంటుంది. అనగానే మళ్ళీ మీకు డౌట్ అడుగుతారు, సార్ మార్క్స్ కాన్సెప్ట్ రీసెర్చ్ అర్థమైంది, కానీ దాని అర్థం ఏంటి, ఇంకొంచెం ఏదైనా డీటెయిల్గా చెప్పగలుగుతారా? ఫైన్, ఇంకొంచెం డీటెయిల్గా చూద్దాం ఇదే విషయాన్ని. ఇదే మనం ఒక సింపుల్ ట్రయాంగిల్ చూద్దాం, అదర్వైజ్ ఒక 3 పాయింట్స్ చూద్దాం. 3 పాయింట్స్ ఏమంటే, ఫైన్, మీరందరూ కూడా బీటెక్లో చేరబోతున్నారు. అదర్వైజ్ ఈ బీటెక్ స్టూడెంట్సే కాకపోయినా ఈవెన్ ఈ 6th, 7th, 8th, 9th, 10th వెళ్తున్న స్టూడెంట్స్ అన్నా కూడా కావచ్చు. మీరు దీనిపైన ఒకసారి ఫోకస్ చేసి చూడండి. ద ఫస్ట్ వన్, మీ అందరి దగ్గర దీనికి ఒక ఆన్సర్ ఉందా? నెంబర్ 1, వాట్ ఈజ్ టు బి లెర్న్డ్ అంటే ఏది నేర్చుకునబడాలి, మీ సిలబస్ ఏంటి, అసలు ఆ ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఏంటి, అవన్నీ ఏంటి పూర్తిగా నీకు తెలుసా? టోటల్గా తెలుసు సార్ అంటే మీ ఫోకస్ వచ్చేసి మీకు దీని పేరు నాలెడ్జ్ అంటాం. ఇది పూర్తిగా తెలిస్తే మీరు ఒక 33% ఒక ప్రొఫెషనల్ అవ్వచ్చు, 33% ఆన్ ద రైట్ డైరెక్షన్ అని చెప్పచ్చు. మరి సెకండ్ వన్ ఏంటండి? సెకండ్ వన్ వచ్చేసి వాట్ ఈజ్ టు బి లెర్న్డ్, ఏం నేర్చుకోవాలో తెలుస్తుంది, కానీ దాన్ని ఎలా అప్లై చేయాలో తెలుస్తుందా? డైలీ లైఫ్లో ఎలా వాడాల్సి ఉంటుంది, అంటే అది ఎక్కడ ఉపయోగపడుతుంది? దెన్ వి సే ఇట్ హౌ ఈజ్ టు బి యూజ్డ్, అంటే ఇది ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి, అది తెలిస్తే కనుక మీకు వచ్చేటువంటి నెక్స్ట్ వన్ స్కిల్ అవుతుంది. స్కిల్ ఈ స్కిల్ కూడా యాడ్ అయిందంటే కనుక యూ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ మోర్ 33, ఇంకో 33 యాడ్ అవుతుంది మీకు. అలాగే థర్డ్ వన్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఇదేమంటే వెన్ ఈజ్ టు బి అప్లైడ్, అది ఎప్పుడు వాడాలి, ఏ సందర్భంలో వాడాల్సి ఉంటుంది, అది కూడా తెలిసింది అనుకోండి. దీన్ని ఏమంటారంటే, దీన్ని చక్కగా మనం కామన్ సెన్స్ అంటాం. కామన్ సెన్స్ ఇది కూడా ఉంటే 33 అవుతుంది. ఓకే సార్ మళ్ళీ చెప్పండి ఏంటది? ఓకే చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ ఏంటంటే కనుక నాలెడ్జ్, అంటే ఏం తెలుసుకోవాలి, దానిపైన స్పష్టత ఉందా? ఓకే. నెక్స్ట్ అది ఎలా వాడాలో తెలుస్తుందా? ఓకే. ప్లస్ ఏ సందర్భంలో ఏది వాడాలో తెలుస్తుందా? ఓకే సార్ బాగుంది, కానీ ఎనీ ఎగ్జాంపుల్ షూర్. మీకు ఒక సింగర్ని తీసుకోండి, సింగర్. ఓకే, ఈ పర్టికులర్ సింగర్కి గాయకుడు, ఒక గాయని, వీళ్ళకి ఈ గమకాలు ఏంటి, అందులో స్వరాలు ఏంటి, ఆ మొత్తం నాలెడ్జ్ చక్కగా వచ్చు. బట్ దాంతోపాటు స్కిల్ ఉందా? స్కిల్ అంటే ఆ గమకాలవన్నీ కూడా చక్కగా ప్రాక్టీస్ చేస్తే బాగా పాడడం, అదంతా ఉందా? ఉంది అంతా కూడాను. సో అంటే ఇవన్నీ ఆ సింగింగ్ నాలెడ్జ్ తెలుసు. సో దానికి సంబంధించిన నేర్పు కూడా ఉంది, ఎలా పాడాలి ఏంటి అంత చక్కగా ఉంది. బట్ దాంతోపాటు కామన్ సెన్స్ కూడా ఉండాలి కదా. అంటే ఏంటి సార్, ఏ సందర్భానికి ఏ పాట పాడాలి అది కూడా తెలియాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళింది ఒక పెళ్ళికి వెళ్ళారు, అందులో మీరు సింగర్ అని తెలుసు, ఏదైనా ఒక పాట పాడున్నారనుకోండి, మీరు అదే ఏదో పాట ఉంటుంది కదా,
యమధర్మరాజు అలా వెళ్తుంటే వెనకాల సావిత్రిని ఆవిడ ఆవిడ చెప్తుంటారు, వెళ్ళిపోతున్నావా తమ్ముడా యమధర్మరాజ అంటే అక్కడ కండిషన్ ఎట్లా ఉంటుంది, అలా శవాన్ని తీసుకెళ్ళిపోతున్నారు, వెనకాల వచ్చేసి ఈవిడ వెళుతూ ఉంటుంది, వదిలేని మా ఆయన అంతా కూడాను. అది తీసుకొచ్చి మీరు ఒక పెళ్ళిలో పాడారనుకోండి, ఎలా ఉంటుంది ఊహించుకోండి. అదే వెళ్ళింది ఒక సంతాప సభ అనుకోండి, సంతాప సభ ఎవరో పోయారు, అక్కడ ఫోటోకి ఒక దండ వేశారు, ఓకే ఎవరన్నా పాడండి లేదంటే ఏదైనా ఎక్స్ప్రెషన్స్ చెప్పన్నారు అనుకోండి, మనం పాట పాడుతూ అక్కడ ఒక పాట అందుకున్నారనుకోండి, అబ్బని తీయని దెబ్బ కొట్టడానికి మనకు దగ్గరికి వస్తారు. అక్కడ సందర్భం ఏంటి, పాడే పాట ఏంటి అంటే అక్కడ కామన్ సెన్స్ సెట్ అవ్వట్లేదు. సో ఫ్రెండ్స్, ఇక్కడ నాలెడ్జ్ ఉండాలి, దానికి సంబంధించిన పాడే నేర్పు ఉండాలి, దాంతోపాటు ఎంపిక అంటే ఏ సందర్భంలో ఏది, అప్పుడు మళ్ళీ మీరు చెప్తారు సార్ ఇది అర్థమైంది, కానీ దీనికి ఈ ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్కి ఎలాగా అంటే, నాలెడ్జ్ అంటే కనుక కేవలం మన టెక్స్ట్ బుక్స్లో చెప్పేదే కాకుండా దాంతోపాటు ఆ పర్టికులర్ నేర్చుకున్నది సొసైటీలో ఎక్కడ వాడుతున్నారు, ఎలా వాడుతున్నారు, ఆ స్కిల్ కూడా మీకు వస్తుందో లేదో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎప్పుడైతే వచ్చింది, దీంతోపాటు అక్కడ కామన్ సెన్స్ పరంగా ఒక ప్రాజెక్ట్ వచ్చింది, దీనికి ఏది వాడచ్చు అంటే విజువల్ బేసిక్ వాడచ్చా, లేకపోతే జావా వాడచ్చా, పైథాన్ వాడచ్చా, ఓకే, లేకపోతే ఫ్రంట్ ఎండ్ ఏది వాడాలి, బ్యాక్ ఎండ్ ఏది వాడాలి, ఇవన్నీ కూడా ఎవరైతే డెవలప్ చేసుకుంటారో వాళ్ళు ఆటోమేటిక్గా కామన్ సెన్స్ కూడా డెవలప్ అవుతుంది. మీరు అడుగుతారు సార్ బీటెక్ ఇంకా జాయిన్ అవ్వలేదు నాకు ఎలా తెలుస్తుంది, అదే ఇంటరాక్షన్ ద్వారా డెవలప్ అవుతూ ఉంటుంది, ఇంటరాక్షన్ ద్వారా. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏమంటే కనుక, యూ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ నాలెడ్జ్, నెక్స్ట్ వన్ స్కిల్ ప్లస్ కామన్ సెన్స్. ఈ మూడిటి మీద ఎవరైతే ఫోకస్ చేస్తుంటారో వాళ్ళు ఇంకా పై స్థాయికి వెళ్తుంటారు. ఇందాక చెప్పినటువంటి సి కేటగిరీ చూస్తారు కదా, అందులో కూడా వెళ్తుంటారు అంతా కూడా. మీరు అడగచ్చు సార్ కేవలం ఈ మూడని ఇంకేం లేవా అంటే, ఇంకా చాలా ఉంటాయి. ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్ కావాల్సి ఉంటుంది, క్రియేటివిటీ కావాల్సి ఉంటుంది, ఇంకా చాలా స్కిల్స్ కావాల్సి ఉంటుంది. ఇప్పుడు మా స్టూడెంట్స్ అడుగుతారు సార్ ఇవన్నీ ఉన్నాయి కదా, మరి వీటికి ఏదైనా ఒక టైటిల్ పెడితే ఏం పెట్టచ్చు నేను అంటారు. ఇక్కడ టైటిల్ ఏముంది ఫ్రెండ్స్, యూ కెన్ సే ప్రొఫెషనల్ స్కిల్స్. మీరు ఏ ప్రొఫెషన్లోకి వెళ్ళినా కూడా మీరు అద్భుతంగా రాణించాలంటే ఏం కావాలి, ప్రొఫెషనల్ స్కిల్స్ కావాలి. దీనిలో ఫస్ట్ నెంబర్ 1 పాయింట్, యూ నీడ్ నాలెడ్జ్, you need subject or concept, of course here you can say skill, and C stands for common sense. ఈ మూడు ఉండాల్సి ఉంటుంది. మరి రిమైనింగ్ ఏంటి అవి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం చక్కగా అంతా కూడాను. సో ఈ వీడియోలో మీకు స్పష్టంగా మనం నేర్చుకుంది తెలుసుకోవాల్సింది అంటే కనుక, సరైన నాలెడ్జ్తో వెళ్తున్నామా, ఆ నాలెడ్జ్ని స్కిల్ పరంగా వెళ్తున్నామా, దానికి కామన్ సెన్స్ కూడా అప్లై చేస్తున్నామా లేదా అని తెలియాల్సి ఉంటుంది. సార్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏదైనా చెప్పండి సార్. ఓకే, మన స్కూల్ పిల్లలకు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు కొన్ని ఎగ్జామ్స్ రాసేటప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు, ఆన్సర్స్ రాయమంటారు, కరెక్ట్. చాలా చోట్ల మీకు ఎలా ఉంటుందంటే ఆ క్వశ్చన్ తాలూకు ఆన్సర్ కూడా మీ దగ్గరే ఉంటుంది ఇలాగా. కానీ ఎక్స్పెరిమెంట్ చేయండి, ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేయండి. ఎలాగా, అది కాకుండా టెక్స్ట్ బుక్లో లెసన్ తీసుకోండి, టెక్స్ట్ బుక్ మాత్రమే తీసుకోండి, ఎటువంటి గైడ్ కానీ క్వశ్చన్ బ్యాంక్స్ ఏం తీసుకోవద్దు, టెక్స్ట్ బుకే తీసుకోండి, ఆ లెసన్ చదవండి క్లియర్గా. నెక్స్ట్ ఎగ్జామ్లో ఆ టెక్స్ట్ బుక్ నుంచి ఏం అర్థమైందో మీ సొంత మాటల్లో వివరించండి, అంతా కూడా చెక్ చేసుకోండి ఒకసారి ఎలా ఉంది. అంటే ఇక్కడ ఎలా అంటే మీరు ఒక నాన్ డీటెయిల్ కానీ ఏదైనా మనకు క్వశ్చన్ బ్యాంక్ కానీ ఇచ్చి అది బట్టి వెళ్ళారనుకోండి, అది ప్రింట్ అవుతుంది బై హార్ట్ సిస్టమ్. అంటే మీరు కేవలం 33లో ఉన్నారు, బట్ అక్కడి నుంచి నేను నెక్స్ట్ స్కిల్కి కామన్ సెన్స్కి వెళ్తున్నాను లేదంటే కనుక యూ టెస్ట్ యువర్ సెల్ఫ్స్, అది మీరు టెస్ట్ చేసుకోండి చక్కగా. అందుకనే నేను పేరెంట్స్ కూడా చెప్తుంటాను కదా, మార్క్స్ పట్ల ఎక్కువ ఫోకస్ చేయొద్దు, దాంతోపాటు సబ్జెక్ట్ ఎలా ఉంది ప్లస్ దాంతోపాటు వాళ్ళు డే టు లైఫ్లో దాన్ని ఎలా వినియోగిస్తున్నారు కూడా చూసుకుంటే కనుక గ్రాఫ్ అనేది ఇంకా పైకి వెళ్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, then hope you have understood here. So in our next session we will see some other qualities so which can make us a better professional. Okay friends, thank you, bye bye, we will meet you in the next video. Bye.